వేరే ఎవరు తెలియని సంబంధం అయితే వాళ్ళకి ఏదో ఒకటి చెప్పి వాళ్ళ మనసు మార్చి ఈ పెళ్లి క్యాన్సిల్ చేయొచ్చు. కానీ అవతలున్నది సత్యం అనే ఫ్యామిలీ. వాళ్ళ దగ్గర నా ఆటలు సాగు. ఇప్పుడు ఏం చేయాలి? అమ్మా, వేరే ఎవరి మీదో నేనెందుకు రాళ్లు వేయాలి? ఇంట్లో ఉన్న దీని మీద వేస్తే సరిపోతుంది కదా. ఏంటమ్మా అలా చూస్తున్నావు? అక్షయ, రామ్మరా, ఇలా వచ్చి కూర్చో. అది కాదమ్మా, అక్కడ నాన్న నేను రమ్మని. నువ్వు కూర్చో అక్షయ, కూర్చో. ఏంటమ్మా? నేను ఇలా అంటున్నానని తప్పుగా అనుకోక అక్షయ. అమ్మా ఏంటమ్మా నువ్వు? నేను నిన్నెందుకు తప్పుగా అనుకుంటాను? నువ్వు అనుకోవని నాకు తెలుసు, కానీ నేను చెప్పాలనుకున్నది కూడా చెప్పాలి కదా. చెప్పమ్మా. నీకు పెళ్లి జరగబోతోంది కదా. ఒకవేళ మా అక్కే బతికుంటే ఏం చేసేదో, ఈ టైంలో నీకు ఏం చెప్పేదో అని నేను ఆలోచించాను. అప్పుడే నాకు ఒకటి అనిపించింది అక్షయ. అదేంటో నీకు చెప్పనా? చెప్పమ్మా. అదేం లేదమ్మా, ఆ కాలంలో మాకు చిన్న వయసులోనే పెళ్లిళ్లు చేసేసి ఇలా సంసారం అనే పంజరంలో బంధించేసేవాళ్లు. కానీ ఈ కాలం పిల్లలు అలా కాదు కదా. పెద్ద పెద్ద చదువులు చదువుకొని పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తూ 2 చేతులతో సంపాదిస్తూ వాళ్ల మనసుకు నచ్చిన అబ్బాయిని చూసుకొని పెళ్లి చేసుకొని వాళ్లకి నచ్చినట్టు సంతోషంగా బ్రతుకుతున్నారు. ఏంటి నేను చెప్పేది కరెక్టా కాదా? అవునమ్మా, కరెక్టే. నువ్వు కూడా అందరిలాగే పెద్ద చదువులు చదువుకున్నావు, పైగా గోల్డ్ మెడల్ కూడా తీసుకున్నావు. ఒక పెద్ద ఉద్యోగంలో చేరి బాగా సంపాదించి నీ కాళ్ల మీద నువ్వు నిలబడిన